మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం మంతా భానుమతి గారు రాసిన జీవన వాహిని అనే కథా సంపుటి నుండి అమ్మాయికి కావాలనిపించేది అనే కథ విందాం. అనుపమ ఒకే మాట అంది. ఒక్కసారిగా ఆ హాల్లో సందడంతా సద్దుమణిగింది. పక్కలో బాంబు పేలినట్లు కుర్చీల్లోంచి లేవబోయి ధడేల్మని కూలబడ్డారు అందరూ. నిశ్శబ్దం, చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. పెను తుఫాను తర్వాత ఏర్పడిన ప్రశాంతత ఆవరించుకుంది అంతటా. 3 క్షణాలు మాత్రమే అనిశ్శబ్దం. ఇనుప డబ్బాలో గులకరాళ్లు వేసి ఆడించినట్లు అందరూ ఒక్కసారిగా మాట్లాడడం మొదలుపెట్టారు. వాటన్నిటినీ విడదీసి వినగలిగితే, నువ్వేమన్నావో నీకు తెలుస్తుందా? తండ్రి ప్రభాకర్. మతిగాని పోయిందేమిటే అమ్మాయి? నానమ్మ. ఒంటి మీద స్పృహ ఉండే అన్నావా? తల్లి విమల. అనే ముందు ఆలోచించే అన్నావా? తాతయ్య. రాంగ్ డెసిషన్, తొందరపాటు. ఇంత మంచి ఛాన్స్ దేనికైనా ప్రాప్తం ఉండాలి. బాబాయ్, మామయ్య, అన్న, వదిన. ఇంత కల్లోలం సృష్టించిన అనుపమ ఏం మాట్లాడకుండా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతకీ అనుపమ అన్న ఒక్క మాట ఏమిటి? నచ్చలేదు. మంచి గంధం రంగుకి మెజంతా అంచు ఉప్పాడ చీర అనుపమకి బాగా నప్పింది. శరీరం చీర రంగులోనూ బుగ్గలు అంచు రంగులోనూ కలిసిపోయి వంపు సొంపులు కనిపించకుండా పొందిగ్గా ఉంది. ఎంత కాదనుకున్నా పెళ్లి చూపులంటే ఏదో అలజడి. ఇంతకాలం చదువు, ఉద్యోగం అంటూ స్వేచ్ఛగా పారే సెలయేరులా ఉన్న అమ్మాయికి ఆనకట్టు వేసే బంధానికి పునాది పడబోతుంది. తొలిసారిగా పురుషుణ్ణి ఆకర్షించాలనే ప్రయత్నం. ఎలా ఉంటాడో తనతో జీవితం పంచుకోబోయేవాడు. ఒకరినొకరు అర్థం చేసుకుని అన్ని చర్చించుకుంటూ బతికితేనే జీవితం సఫలం. ఎందుకో తెలియని కంగారు. పురుషుడు తొలిస్పర్శ ఎలా ఉంటుందో. అంటే ఇంతవరకు సహ ఉద్యోగులను ఎన్నోసార్లు కరస్పర్శ చేసింది, కానీ అదంతా యాత్రికంగా, ఏ భావం లేకుండా స్నేహితురాళ్లతో చెయ్యి కలిపినట్లే అనిపించింది. ఇప్పుడు తన అనుకున్నవాడి చెయ్యి అందుకుంటుంటే ఆ ఆలోచనకే అప్రయత్నంగా అనుపమ తల వంగిపోయింది సిగ్గుతో. త్వరగా రాను, వచ్చేశారు, చాలా బాగున్నాడు, వదిన వచ్చి నెమ్మదిగా అంది అనుపమ చెవిలో. తడబడుతున్న అడుగులతో హాల్లోకి వెళ్ళింది. విమల, ప్రభాకర్లు అతిథుల్ని ఆహ్వానించి కూర్చోపెడుతున్నారు. కాబోయే పెళ్లికొడుకు విక్రాంత్ తల్లిదండ్రులతో ఒక్కగానొక్క తమ్ముడితో వచ్చాడు. బాగా ఆస్తిపరులు. ఆ దర్పం అంతా ఆహార్యంలో, మాటల్లో కనిపిస్తుంది. పేరు పొందిన మల్టీనేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగం. నెలకి 2-3 లక్షల జీతం. అబ్బాయి కలల్లో ఊహించే రాకుమారుళ్లా ఉన్నాడు. అతనిలో ఆకర్షణ పెద్ద కళ్ళు, దట్టమైన కనురెప్పలు, తామర పూరేకు మీద వాలిన గండు తుమ్మెదల్లా ఉన్నాయి. ఎప్పుడూ నవ్వుతున్నట్లుగా, పరిసరాల్ని పరిశీలిస్తున్నట్లు, కళ్లతోనే మాట్లాడగలుగుతున్నట్లున్నాయి. కోటేరేసినట్లున్న ముక్కు, తీరైన పలువరస, వంక పెట్టడానికి లేదు. బలిష్టమైన చేతులు. ఎద చూస్తే ఏ అమ్మాయికైనా కౌగిల్లో వాలిపోయి సేద తీరాలనిపిస్తుంది. చూడగానే ఈడు జోడు బాగుందని ప్రభాకర్ అనుకుంటే విమల ముఖం 1000 క్యాండిల్ బల్బ్లా వెలిగిపోయింది. అంతా సరదాగా గడిచిపోయింది. అమ్మాయి, అబ్బాయి హాల్ పక్కనే ఉన్న తోటలోకి వెళ్ళి అరగంట పైగా మాట్లాడుకున్నారు. అబ్బాయి ప్యాంటు జేబుల్లో 2 చేతులు పెట్టుకొని తల కొంచెం ఎత్తి సంతోషంగా ముఖం పెట్టి వస్తే, అమ్మాయి ముఖంలో ఏ భావం కనిపించకుండా పొందిగ్గా వచ్చి కూర్చుంది. అనుపమ అక్కడికొచ్చే ఆధునిక చదువులే చదివింది. చదువుకు తగిన ఉద్యోగం. అందంలో పెళ్లికొడుక్కి తీసిపోదు. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తామన్న పెళ్లివారు దారిలో ఉండగానే చెప్పేశారు మర్నాడు మాటలకి రమ్మని. ఇంకా ఏదీ సర్దుకోకుండా హాల్లోనే కూర్చొని పెళ్లివారి మంచితనం, పెళ్లికొడుకు అందచందాలు, వాళ్ళ ఆస్తిపాస్తుల గురించి తీరిగ్గా మాట్లాడుకుంటుండగానే వచ్చేసింది ఫోన్. అందరూ గలగలా మాట్లాడుతుంటే అనుపమ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏమ్మా, ఏమంటావు? ఈ సంబంధం నీకు ఇష్టమేనా? పెళ్లికొడుకు నచ్చాడా? ఫార్మల్గా అడిగాడు ప్రభాకర్, ఎందుకు నచ్చడు అనుకుంటూ. అప్పుడు అనుపమ ఆ మాట అంది. లేత కనకాంబరం రంగు షిఫాన్ చీర మీద ముదురు కనకాంబరం రంగు గళ్ళున్న పొట్టి చేతుల బ్లౌజ్, కెంపుల సెట్ ధరించి బారెడు జడని చివర కనిపించని నల్లని రబ్బర్ బ్యాండ్తో బంధించి నుదుటి మీద పడుతున్న ముంగురులు సవరించుకుంటూ
తన గదిలోంచి బయటికి వచ్చింది అనుపమ. సంధ్యకాంతిలో మెరిసిపోతున్న అమరశిల్పి జక్కన శిల్పం నడిచి వస్తుందా అనిపిస్తుంది. అమ్మా, సునీతతో గుడికి వెళ్ళొస్తా, గట్టిగా అరిచింది. ఎవరూ పలకలేదు. అనుపమ ఆ మాట అన్నప్పటి నుంచి అందరూ అన్ని విధాలా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశారు. ఎవరెంత చెప్పినా అదే మాట. రకరకాలుగా తమ నిరసనని వ్యక్తీకరిస్తున్నారు. అమ్మా, నాన్న. ఎంతో సౌమ్యంగా ఉండే అనుపమ హాలు దద్దరిల్లేలా కేకపెట్టింది. అప్పుడు బయటికి వచ్చారు విమల, ప్రభాకర్. ఏంటమ్మా, నాతో మాట్లాడరా ఎవరు? ఏమంత కానిపని చేశాను? నాకు ఆ పెళ్లి కొడుకు నచ్చలేదు, అంతే. ఇంకా లోకల్లో అబ్బాయిలకు కరువు వచ్చిందా? అందరూ ఇలాగే స్ట్రైక్ చేస్తుంటే రేపే వెళ్ళి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరిపోతాను అంది. అదే ఎందుకు నచ్చలేదు అని. మా బాధల్లో మేము ఏదోలా ఉంటే హాస్టల్లో చేరనక్కర్లేదు, కొన్ని రోజుల్లో మర్చిపోతాం. కానీ ఇంత మంచి సంబంధం. అనుపమ కళ్ళల్లో ఎర్రజీరలు చూసి ఆపేసింది విమల. ఏమైనా అసభ్యంగా ప్రవర్తించాడా? చెయ్యి పట్టుకున్నాడా? వాళ్ళని అడిగిన గడువు ఈ రోజుతో ఆఖరు, చెప్పేయనా అడిగాడు ప్రభాకర్. చెయ్యి పట్టుకోలేదు, 3 అడుగులు పైగానే దూరంగా కూర్చున్నాం. అయినా నాకు నచ్చలేదు. వాళ్ళకదే చెప్పండి. వీధిలో హారన్ మోత విని పరిగెడుతున్నట్లుగా నడుస్తూ వెళ్ళిపోయింది అనుపమ. అనుపమ మళ్ళీ ఒక మాట అంది. ఈసారి అందరూ ఆశ్చర్యంగా చూశారు. అనుపమకి మళ్లీ పెళ్లి చూపులయ్యాయి. ఇంట్లో స్వేచ్ఛగా ఉండదని ఈసారి రత్నాలయం గుడికి వెళ్లారు. అబ్బాయి, తల్లిదండ్రులు, చెల్లెలు సాదాసీదాగా ఉన్నారు. చిన్న ఇల్లు, తండ్రి పెన్షన్ తప్ప ఇంకేం లేదు. అబ్బాయి ధర్మ చామన్ ఛాయలో కళగానే ఉన్నాడు. ప్రశాంతమైన చిరునవ్వుతో సింపుల్గా ఉన్నాడు. షాదీ.comలో చూసి అనుపమే అతని వివరాలు ప్రభాకర్కి ఇచ్చింది. విక్రాంత్ కంటే జీతం తక్కువే. ఇద్దరూ అరగంట మాట్లాడుకున్నారు. మీరే ఫోన్ చేసి చెప్పండి ప్రభాకర్ గారు, మాకు సమ్మతమే, పెళ్లి కొడుకు తండ్రి అన్నాడు ధర్మ కారు ముందుకి నడిపించబోయే ముందు. నాతో కూడా ఏం జరిగిందో చెప్పకూడదా? నిష్ఠూరంగా అంది సునీత. అనుపమ, సునీత క్యాంటీన్లో ఒక మూలగా ఉన్న బల్ల దగ్గర కూర్చున్నారు. ఇద్దరూ ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ అయ్యే వరకు కలిసి చదువుకున్నారు. మనసు విప్పి మాట్లాడుకోగల స్నేహితులు. ఒకే కంపెనీలో ఉద్యోగం కూడా. నిన్ను రికమెండ్ చేయమన్నారా అంది. అది కాదను. అదే, ఏమిటి కారణం? అది వద్దనడానికి, ఇది కావాలనుకోవడానికి అని. సునీ, కొన్ని భావాల్ని విప్పి చెప్పలేం. నాకెందుకో అతని వ్యవహారం నచ్చలేదు. అతనేమైనా ముద్దిమ్మని అడిగాడా? అటువంటిదే. ఇది కారణమని ఎవ్వరికీ చెప్పనంటే చెప్తాను. అనుపమ చెప్పిందంతా మాట్లాడకుండా కళ్ళు పెద్దవి చేసి విని అర్థం చేసుకున్నట్లు తలూపింది సునీత. ధర్మ అందించిన చెయ్యి పట్టుకొని 2 మెట్లున్న చిన్న బల్ల ఎక్కి మంచం మీద కూర్చుంది అనుపమ. పెళ్లి హడావుడై అత్తవారింటికి వచ్చింది. చిన్న ఇల్లు, కింద 2, పైన 1 పడగ్గదులు. చుట్టూ ఉన్న కాస్త స్థలంలో రకరకాల మొక్కలు. మాలతీ తీగ, రాధా మనోహరం తీగ మేడ మీదకి పాకి అక్కడున్న స్తంభాలకి అందంగా అల్లుకొని గదిలోకి సువాసనల్ని అందిస్తున్నాయి. పైనున్న గది వాళ్ల ఊర్లో ఉన్న తాతగారి సామానుతో అలంకరించారు. అందులోదే ఎత్తైన పందిరి పట్టి మంచం, దానిపైన బూరుగు దూది పరుపు. ఆధునిక బెడ్లకి ఏమాత్రం తీసిపోదు. చల్లదనంతో అలరిస్తుంది. ఆ మంచం మీదకి మెట్లున్న బల్ల సహాయంతో ఎక్కాలి. మొదటి రాత్రి ఎక్కడా అని ఎవరూ అనుకోలేదు. కేరళలో హనీమూన్ మాత్రం అనుపమ అన్నగారు వివాహ బహుమతి కింద ఇచ్చాడు. అది వారం తర్వాత. అనుపమకి కుతూహలంగా ఉంది. ఎవరినన్నా అడగాలన్నా బెరుకు. ధర్మ చల్లగా నవ్వడం తప్ప ఏమీ మాట్లాడట్లేదు. జీలకర్ర బెల్లం నెత్తిమీద పెట్టేటప్పుడు అతని కళ్ళల్లోకి చూస్తుంటే అన్నిటా నీకు నేను తోడుగా ఉంటాను అనే భరోసా కనిపించింది. తాళి కట్టేటప్పుడు మునివేళ్లు కదులుతుంటే గిలిగింతలతో తను పులకరించింది. తాలి మెట్టలు పెడుతున్నప్పుడు ఒక విద్యుత్ ప్రవాహం వేళ్లలో నుంచి శరీరమంతా పాకింది. చిటికెన వేలు పట్టుకొని అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతుంటే తగిలి తగలని అతని శరీర స్పర్శకి గుండె వేగంగా కొట్టుకోవడం తెలిసింది. అదే తడబాటు, అదే గగురుపాటు ధర్మ పక్కన మంచం మీద కూర్చున్నప్పుడు కూడా. 10 నిమిషాలు గడిచాయి. నెమ్మదిగా తలెత్తి గదంతా పరికించింది అనుపమ. కానీ కనిపించకుండా చేశారు అలంకరణ. తన చేతికి పాల గ్లాస్ ఇవ్వలేదు, కానీ ఫ్లాస్క్లో పెట్టినట్లున్నారు. బల్ల మీద పళ్ళెంలో మిఠాయిలు, కారపూస, రకరకాల పళ్ళు ఉన్నాయి. కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే రాత్రి ఆకలేస్తుంది, అందుకే తినేవన్నీ పెడతారు. మొహాటం పడకమ్మా,
అత్తగారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఈ మానవుడు మౌనంగా కూర్చుంటే కబుర్లేం సాగుతాయి? నాకు కూడా బిడియంగా కొత్తగా ఉద్వేగంగా ఉంది. ఏవైనా కబుర్లు చెప్పుకుందామా? చెవిలో గుసగుసగా అంటూ చెయ్యి పట్టుకున్నాడు ధర్మ. అతని ఊపిరి వెచ్చగా మెడకి తగిలింది. భయంతో చల్లబడిన తన చేతికి వేడి నిప్పు కణిక తాకినట్లనిపించింది. ఉలిక్కిపడి ముఖంలోకి చూస్తూ నుదుటి మీద చేయి వేసింది. జ్వరం వచ్చిందా అంది. అను చేతిని అలాగే ఉంచుకొని తల అడ్డంగా తిప్పుతూ నవ్వాడు ధర్మ. ఈ అమ్మాయి తనది. తనంటే ఎంత ప్రేమ, ఎంత ఆదుర్త! చాలు, ఇంకేం అక్కర్లేదు. అను కళ్ళలోకి చూస్తూ నవ్వాడు. అనుపమ బుగ్గలు కూడా ఎర్రగా కందిపోయాయి. అంటే కబుర్లనే కాదు, నువ్వు దగ్గరగా ఉంటే ఈ జ్వరం ఎగిరిపోతుంది. మరింత దగ్గరగా లాక్కున్నాడు. అనుపమ కబుర్లేం చెప్పకుండా కౌగిల్లో ఒదిగిపోయింది. నువ్వేం అనుకోకపోతే నేనెందుకు నచ్చానో అడగను, కానీ విక్రాంత్ ఎందుకు నచ్చలేదో తెలుసుకోవచ్చాను? కేరళలో కాటేజ్ ముందు అను చెయ్యి పట్టుకుని అడిగాడు ధర్మ. మీకెలా తెలుసు? నాకు అతనికి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. మన పెళ్లి కార్డు ఇవ్వగానే చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? అంటే నీకు నేను ఎలా నచ్చానో అని ఆశ్చర్యపోయారు. విక్రాంత్ నాకంటే ఎలిజిబుల్ కదా అని. ఏం చెప్పాలో అని భర్త ముఖంలోకి చూసింది అనుపమ. పర్వాలేదు చెప్పు అన్నట్లు నవ్వాడు ధర్మ. అతని చూపులు నాకు నచ్చలేదు. అర్థం చేసుకున్నట్లుగా అనుపమని పొదివి పట్టుకొని నుదుటి మీద ముద్దిచ్చాడు. అనుపమ కళ్ళు ఆనందంతో చెమర్చాయి. ఒక్క మాటతో తన అంతరంగం తెలుసుకున్నందుకు. అంతకంటే ఏం చెప్పగలదు? కాబోయే జీవిత భాగస్వామిని మొదటిసారి చూసినప్పుడు ఆ చూపుల్లో ప్రేమ, జీవితమంతా నీకు నేనుంటాను అనే ధైర్యం, భద్రత కనిపించాలి, కానీ కామం కాదని, ఆ చూపులు ఎక్కడెక్కడో తడుముతున్నట్లు అనిపించకూడదని, తనకి విక్రాంత్ కళ్ళల్లో అదే కనిపించిందని, అతనితో గడిపిన అరగంట తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు అసహ్యంతో జలధరిస్తుంది. మాట్లాడుతున్నాడే కానీ అతని దృష్టంతా తన ఒంటి మీదే ఉంది. తన గురించి తను చెప్పుకుపోవడమే తప్ప ఎదుటివాళ్ల గురించి తెలుసుకుందామనే శ్రద్ధ లేదు. ఎందుకు నచ్చను అనే అహం ప్రతి కదలికలోనూ ఉంది. అమ్మాయికి కావాలనిపించేది అది కాదు. శృంగారం జీవితంలో భాగమే కానీ కామమే జీవితం కాకూడదు. తను ఒక స్నేహితురాలు అవ్వాలి కానీ అవసరాలు తీర్చే యంత్రం అవ్వకూడదు. ధర్మతో గడిపిన 10 రోజుల్లో తనకు కావలసింది దొరికిందనిపించింది. తృప్తిగా 2 చేతులతో అతని చెయ్యి పట్టుకొని కాటేజ్లోకి నడిచింది అనుపమ. ఇదండి అమ్మాయికి కావాలనిపించేది కథ. ఈ కథ స్వాతి సపరివార పత్రిక 4/5/2012లో 10,000 రూపాయలు బహుమతి పొందిన కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.